ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను మమ్మల్ని మీరు భద్రపరిచినారు. దాన్ని బట్టి నీకు వందనములు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రార్థనా కుడి కొరకై నీ సన్నిధికి చేరవచ్చే భాగ్యము మాకు దయచేసినారు. దానిని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాం. ప్రభుదినంలో ప్రకటించిన రీతిగా ఈ దినము ప్రార్థనా కుడి కొరకై మీ సన్నిధికి చేరవచ్చే భాగ్యం ఇచ్చారు. మీకు వందనములు. ఎంతోమంది ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోలేకపోతూ ఉన్నారు. వారి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నారు. కొంతమంది ఆటంకపరచబడుతూ ఉన్నారు. వారి కొరకే కూడా విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. బంధకములో పడియు నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరల ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు కలుగు చేసేదని నీ వాక్యం సెలవిస్తాం. అలాగూ ప్రభా మరి బంధకం విడిపించి ప్రభా నీ సన్నిధికి నడిపిస్తురామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తాడు. వచ్చిన వారి కొరకే నీ వందనములు, రావలసిన వారి కొరకే కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. సమస్తం మేలుకరంగా జరిగిస్తాడు. మా ఉదయం మా పాపములను క్షమించి నీ ప్రశస్తమైన రక్తంతో కడిగి పవిత్రపరిచి నీ నా మహిమార్థమై ఈ కార్యములు చేయనట్లుగా తగిన సహాయము మీరు దయచేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. క్రౌజు మెరిసి కొరకు పెరిసి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ దినం నుండి అక్కడ జరుగుతున్నటువంటి ఆ పెస్ట్ కొరకే నీ వందనములు. బిడ్డలు పాల్గొంటుండగా సహాయపడుతారండి. కొంచెం ప్రతికి నష్టం విడిపిస్తారండి. క్షేమము నెమ్మది బిడ్డలకు అనుగ్రహిస్తారండి. మరి అక్కడికి వచ్చి పర్యంతము మీ సన్నిధి సహవాసము వారితో ఉంచుతురామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. నమ్మదగిన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తాను. మెటుకు మమ్మల్ని పాదర పెట్టుకుంటూ నీ ప్రశస్తమైన మూలమైన రక్త ప్రోక్షణ కిందకు ననవలు తెచ్చుకుంటా ఉన్నాం. సహాయపడుతారండి ప్రభా. మరి ప్రారంభించిన ముగింపు వరకు మీ సహాయం దయచేస్తారండి. పాటలు పడే సమయము, ప్రార్థన వర్తమాన సమయము, ప్రార్థనా సమయం దేవునికరంగా ఉంచుతారని ప్రార్థన చేస్తాం. ఎన్నో అక్కర్లు ఉన్నాయి, అవసరాలు ఉన్నాయి. ప్రార్థించినట్లుగా సహాయపడుతారండి. అనేకులు క్షేమం కొరకు రక్షణ కొరకు ప్రార్థించినట్లుగా సహాయపడుతారండి. భవిష్యత్తులో జరగబోయే పరిచర్య కొరకై మీ సహాయం కొరకై విజ్ఞాపన చేయడం కొరకై సహాయపడుతున్నాను. ఇలాగూ మా అక్కర్లన్నిటి కొరకై విజ్ఞాపన చేస్తూ ప్రభా నీ దగ్గర నుండి జవాబు పొందుకునే కొరకై మాకు సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ ప్రశస్తమైన మూలమైన రక్త ప్రోక్షణ కిందకు నన్ను తెచ్చుకుంటూ మా ప్రభువును మా రక్షకుడిని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. భాగ్యశ్రీ, పాట సంఖ్య 394, పాత పుస్తకాలు 391, 394, 391. యేసు ప్రభువే నీకు రక్షణనిచ్చును, యేసు ప్రభువే నీకు రక్షణనిచ్చును. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు. యేసు ప్రభువే నీకు రక్షణనిచ్చును, యేసు ప్రభువే నీకు రక్షణనిచ్చును. మృతి జీతము ప్రభుని వరము, తీయే పాపపు జీతము ప్రభుని వరము జీవము. స్తునంగిక రించిన
నిత్య జీవమిచ్చును. క్రీస్తునంగీకరించిన నిత్య జీవమిచ్చును. ప్రాణముల్ ఆ సిలువపైని బలిగా నీడే నిన్కొనే గదా. ప్రాణముల్ ఆ సిలువపైని బలిగా నీడే నిన్కొనే గదా. మరతువా యేసుని ప్రేమను రువకు. మరతువా యేసుని ప్రేమను మరువకు. యేసు ప్రభువే నీకు రక్షణనిచ్చును. యేసు ప్రభువే నీకు రక్షణనిచ్చును. కంటికి కనబడని వెన్నో, చెవికి విననివెన్నో, కంటికి కనబడనివెన్నో, చెవికి వినబడనివెన్నో, గ్రహింప సఖ్యము కానివి నీకై సిద్ధపరచెను. గ్రహింప సఖ్యము కానివి నీకై సిద్ధపరచెను. ప్రాణముల్ ఆ సిలువపైని బలిగా నీడే నిన్కొనే గదా. ప్రాణముల్ ఆ సిలువపైని బలిగా నీడే నిన్కొనే గదా. పెడ చెవిన్ పెట్టకు యేసుని మాటను. పెడ చెవిన్ పెట్టకు యేసుని మాటను. యేసు ప్రభువే నీకు రక్షణనిచ్చును. యేసు ప్రభువే నీకు రక్షణనిచ్చును. మరణ బలము గలవానిన్ నాశనంబు చేసెను. మరణ బలము వానిన్ నాశనంబు చేసెను. మరణ భయములోనున్న వారిని విడిపించెను. మరణ భయములోనున్న వారిని విడిపించెను. ప్రాణముల్ ఆ సిలువపైని బలిగా నీడే నిన్కొనే గదా. ప్రాణముల్ ఆ సిలువపైని బలిగా నీడే నిన్కొనే గదా. హృదయముల్ తెరువుము యేసును చేర్చుకో. హృదయముల్ తెరువుము యేసును చేర్చుకో. యేసు ప్రభువే నీకు రక్షణనిచ్చును. యేసు ప్రభువే రక్షణనిచ్చెను. సిలువ రక్తము చేతను నిర్దేవులైన వారిని. సిలువ రక్తము చేతను నిర్దేవులైన వారిని
మద్యపు గోడను పడగొట్టి ఐక్యపరచే దేవునితో. మద్యపు గోడను పడగొట్టి ఐక్యపరచే దేవునితో. ప్రాణముల్ సిలువపైని బలిగా నీడని కొనెగదా. ప్రాణముల్ సిలువపైని బలిగా నీడని కొనెగదా. సమాధాన పడుమిక దేవునితో ఈ క్షణమే. సమాధాన పడుమిక దేవునితో ఈ క్షణమే. యేసు ప్రభువే నీకు రక్షణ చును. యేసు ప్రభువే నీకు రక్షణ నిచ్చును. దైవ స్వభావంబులో పరిశుద్ధాత్మ నీయందు. దైవ స్వభావంబులో పరిశుద్ధాత్మ నీయందు. పరలోకపు పిలుపులో పాలివారాల చేసెను. పరలోకపు పిలుపులో పాలివారాల చేసెను. ప్రాణముల్ సిలువపైని బలిగా నీడని కొనెగదా. ప్రాణముల్ సిలువపైని బలిగా నీడని కొనెగదా. పరిశుద్ధుల స్వాస్యములో పాలిభాగమందుము. పరిశుద్ధుల స్వాస్యములో పాలిభాగమందుము. యేసు ప్రభువే నీకు రక్షణ నిచ్చును. యేసు ప్రభువే రక్షణ నిచ్చును. దేవుని పరిశుద్ధాత్మలో కలుగబోవు మహిమలో. దేవుని పరిశుద్ధాత్మలో కలుగబోవు మహిమలో. క్రీస్తు యేసు ప్రభువులో పాలివారాల చేసెను. క్రీస్తు యేసు పాలివారాల చేసెను. ప్రాణముల్ సిలువపైని బలిగా నీడని కొనెగదా. ప్రాణముల్ సిలువపైని బలిగా నీడని కొనెగదా. త్వరపడు నీదు భాగమును పొందను. త్వరపడు నీదు భాగమును పొందను. యేసు ప్రభువే నీకు రక్షణ నిచ్చును. యేసు ప్రభువే రక్షణ నిచ్చును. పరలోకములో కనబడు తెల్లనైన వస్త్రముల్ పరలోకములో
కనబడు తెల్లనైన వస్త్రముల్ ధరించుకొను సమూహము ఖర్జూర మట్టలు చేబుని ధరించుకొను సమూహము ఖర్జూర మట్టలు చేబుని దేవునికి గొర్రె పిల్లకును స్తోత్రములు చేయుచుండా దేవునికి గొర్రె పిల్లకును స్తోత్రములు చేయుచుండా నీవు నీ రక్షణకై పాడుమో హల్లెలూయా నీవు నీ రక్షణకై పాడుమో హల్లెలూయా యేసు ప్రభువే నీకు రక్షణ నీచును యేసు ప్రభువే రక్షణ నీచును ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు యేసు ప్రభువే నీకు రక్షణ నీచును యేసు ప్రభువే నీకు రక్షణ నీచును. పాట సంఖ్య 460, పాత పుస్తకాల్లో 457. 460, 457. క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంగమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు పరలోకమే వారిది. ప్రభుని వాక్యమును సంతోషముతో ఎవరు స్వీకరింతురో ప్రభుని వాక్యమును సంతోషముతో ఎవరు స్వీకరింతురో ప్రకటించేదారు తమ ఐక్యతను బాప్తిస్మమునందున. ప్రకటించేదారు తమ ఐక్యతను బాప్తిస్మమునందున. క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంగమునా ఎవరు చేరెదరో రే ధన్యులు పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు పరలోకమే వారిది. అపోస్తులుల బోధను నమ్మి స్థిరపరచబడిన వారే అపోస్తులుల బోధను నమ్మి స్థిరపరచబడిన వారే ఆత్మశక్తితో వారు ఎల్లప్పుడూ సంఘములో నిలచేదారు. ఆత్మశక్తితో వారు ఎల్లప్పుడూ సంఘములో నిలచేదారు. క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంగమునా
ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. పరిశుద్ధులతో సహవాసమును ఎవరు కలిగియుందురో, పరిశుద్ధులతో సహవాసమును ఎవరు కలిగియుందురో, వారే పొందెదరు క్షేమాభివృద్ధి క్రీస్తేసు ప్రభువునందు. వారే పొందెదరు క్షేమాభివృద్ధి క్రీస్తేసు నందు. క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంగమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ప్రభుదేహ రక్తమును తిని త్రాగువారే తనయందు నిలచెదరు. ప్రభుదేహ రక్తమును తిని త్రాగువారే తనయందు నిలచెదరు. ప్రకటించేదారు ఆయన మరణ పునరుద్ధానమును వారు. ప్రకటించేదారు ఆయన మరణ పునరుద్ధానమును వారు. క్రీస్తేసు ప్రభువు తన రక్త కొన్నట్టి సంగమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. పట్టు వదలాక సంగముతో కూడి ఎవరు ప్రార్థించేదారో, పట్టు వదలాక సంగముతో కూడి ఎవరు ప్రార్థించేదారో, ప్రార్థన ద్వారా సాతాను క్రియలు బంధించేదారు వారే. ప్రార్థన ద్వారా సాతాను క్రియలు చేదారు వారే. క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంగమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. క్రీస్తేసు ప్రభుని రాకడ కొరకు ఎవరెదురు చూచేదారో, క్రీస్తేసు ప్రభుని రాకడ కొరకు ఎవరెదురు చూచేదారో, నిత్యానందముతో సాక్ష్యమిచ్చెదరు సర్వలోకమునందు. నిత్యానందముతో సాక్ష్యమిచ్చెదరు సర్వలోకమునందు. క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంగమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు,
పరలోకమే వారిది. పాట సంఖ్య 563, పాత పుస్తకాల్లో 552, 563, 552. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసురమ్ము, పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసురమ్ము, మాకు నేడే నిధివే నాలిమ్ము, మాకు నేడే నిధివే నాలిమ్ము. సంపూర్ణ హృదయముతో నిన్ను స్తుతించుటకు, సంపూర్ణ హృదయముతో నిన్ను స్తుతించుటకు, కృపా నిమ్మయా, కృపా నిమ్మయా, కృపా నిమ్మయా, కృపా నిమ్మయా. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసురమ్ము, పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసురమ్ము, మాకు నేడే నిధివే నాలిమ్ము, మాకు నేడే నిధివే నాలిమ్ము. చెడు యేసువే గిరము గారము, వేడుచున్నాము యేసువే గిరము గారము. రమ్ము ప్రియుడా, రమ్ము ప్రియుడా, రమ్ము ప్రియుడా, రమ్ము ప్రియుడా. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసురమ్ము, పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసురమ్ము, మాకు నేడే నిధివే నాలిమ్ము, మాకు నేడే నిధివే నాలిమ్ము. హృదయముల నీ రక్తముచే శుద్ధి చేయుమా, హృదయముల నీ రక్తముచే శుద్ధి చేయుమా, శుద్ధి చేయుమా, శుద్ధి చేయుమా, శుద్ధి చేయుమా, శుద్ధి చేయుమా. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసురమ్ము, పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసురమ్ము, మాకు నేడే నాలిమ్ము, మాకు నేడే నిధివే నాలిమ్ము. ఆత్మతో మా హృదయములనిప్పుడు నింపుమా, ఆత్మతో మా హృదయములనిప్పుడు నింపుమా, ప్రభు నింపుమా, ప్రభు నింపుమా, ప్రభు నింపుమా, ప్రభు నింపుమా. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసురమ్ము, పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసురమ్ము, మాకు నేడే నిధివే నాలిమ్ము, మాకు నేడే నిధివే నాలిమ్ము. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 30వ అధ్యాయం, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుంటాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుంటాం. సియోనులో, యెరూషలేములోనే ఈ యొక్క జనము కాపురముండును. జనమ, నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొరవిని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. ఇదే భాగాన్ని మనందరము కలిసి
స్పష్టంగా, బిగ్గరగా, అర్థవంతంగా, ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. పాత నిబంధనలో 593 పేజీ. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవు ఇక ఏమాత్రమును కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొరవిని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. పాటల ద్వారా ఇంతవరకు నీ నామమును కీర్తించి భాగ్యం ఇచ్చారు. మీకు చదవన లేఖన భాగముల ద్వారా మీరు మాతో మాట్లాడుతురండి. మేము నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు మా కన్నులు తెరవండి. ఎంతోమంది ప్రియబిడ్డలు రాలేకపోయినారు. వారి బంధకాలను బట్టి కరుణించి వారి సమయాన్ని వారికి అనుగ్రహిస్తురండి. అభ్యంతరం రాకపోవడం అసాధ్యము. అయితే అది ఎవరి వల్ల కలుగుతుందో వారికి శ్రమని వాక్యం సెలవిస్తాం. అభ్యంతరపరిచే సాతాను నుంచి నీ ప్రజలైన వారిని విడిపిస్తురండి. వారిని సన్నిధిని వారు ఆశ్రయించుటకు సహాయపడుతురండి. కృప చూపిస్తురండి. బయటకు మమ్మల్ని పాల్దర పెట్టుకుంటూ నీ ప్రశస్తమైన అమూల్యమైన రక్త ప్రోక్షణ మమ్మల్ని తెచ్చుకుంటూ మా ప్రభు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. యెషయా గ్రంథము 30:19. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీకు ఏమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొరవిని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే, ఈ మాట, ఆయన నీ మాట వినగానే నీకేం చేస్తాడు? ఉత్తరం ఇస్తాడు. దేవుడు ఉత్తరం ఇచ్చేటువంటి వాడు. అంటే ఉత్తరం ఇయ్యని వారు కూడా ఉన్నారు. మన దేవుడు ఎట్లాంటి వాడు? మాట వినగానే ఏం చేస్తాడు? ఆయన ఉత్తరం ఇస్తాడు, జాబ్ ఇస్తాడు కదా. ప్రార్థనకు ప్రతిఫలం అనుగ్రహిస్తాడు. ఇవ్వని వారు కూడా ఉన్నారు. చూడండి, రాజుల మాడి గ్రంథం 18వ అధ్యాయం. రాజుల మాడి గ్రంథము 18వ అధ్యాయం 29వ వచనం. ఈ ప్రకారము మధ్యాహ్నమైన తర్వాత హస్తమయ నైవేద్యం అర్పించే సమయం వరకు వారు ప్రకటనను చేయించి వచ్చిరు. కానీ మాట అయినను, ప్రత్యుత్తరం ఇచ్చేవాడైనను, లక్ష్యము చేసిన వాడైనను, ప్రభునందు ప్రేమింటి వారులారా, బయలు ప్రవక్తలు 400 మంది ఉన్నారు. బయలు ప్రవక్త ఎంతమంది? 400 మంది. ఏలియా ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఈ 400 మందితో ఆయన అన్నాడు, మీరు ఎక్కువ సమూహము కదా, మీరేం చేయండి? ప్రార్థన చేయండి. ప్రార్థన చేయంటే వారు ఆరంభించి మధ్యాహ్నము, ఇప్పుడు చూడండి 29వ వచనం. ఈ ప్రకారము మధ్యాహ్నమైన తర్వాత అస్తమయ నైవేద్యం అర్పించు. అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తూ ఉన్నారు? మొరపెడతానే ఉన్నారు. బయలా మా ప్రార్థన వినుము, బయలా మా ప్రార్థన వినుమని ఏం చేస్తూ ఉన్నారు? మొరపెడతా. అంతేనా? వారు ప్రార్థన వినమని శస్త్రములతో తమ దేహములను కూడా ఏం చేస్తూ ఉన్నారు? నష్టపరుచుకుంటా ఉన్నారు. కానీ వారికి ప్రత్యుత్తరం ఇచ్చేవాడు ఒక్కడైనను ఏమైనా ఉపయోగం ఉందా? లోకంలో ఎంతోమంది ఇట్లాగే ఉన్నారు. ప్రత్యుత్తరము ఇవ్వని వాడి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తూ ఉన్నారు? సాగిలపడుతూ ఉన్నారు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా, వాటికి కళ్ళుండియు చూడవు, నోరుండియు పలకవు, చేతులుండియు పని చేయవు, కాళ్ళుండియు నడవు. అవన్నీ వట్టివి. అయితే ఈ దేవుడు అట్లాంటి వాడు కాదు. ఈ దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేవాడు. ఈ దేవుడు అక్కరలో జవాబిచ్చేవాడు. ఈ దేవుడు ప్రార్థనకు ఉత్తరం ఇచ్చేవాడు. అందుకనే ఆ మాట చెప్పబడతా ఉంది. యెషయా గ్రంథము 30:19 వచనము చదవండి. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. అది కాదు, మొదటి నుంచి. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీకు ఏమాత్రమును ఎందుకు వస్తాయి కన్నీళ్ళు? రావు కదా. ఏంటి కారణం అంటే ప్రార్థన మనవి వినేటువంటి దేవుడు ఒక ఆయన మనకు ఉన్నాడు.
కాబట్టి మనకేం రావు. వారు 400 మంది ఉదయం మొదలుకొని అస్తమైన నైవేద్యం వరకు సమయం వరకు కూడా బైలామా ప్రార్థన చేస్తూ ఉన్నారు. కానీ వారికి ఉత్తరం ఇచ్చేవాడైనను వారి మాట లక్ష్యం చేసిన వాడైనను ఒకడైనను కనపడలా. అయితే ఏలియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మన గత వారం చూసినాం కదా, ఆయన ప్రార్థన ముగించకనే ఆకాశముడి అగ్ని ఏం చేయబడింది, ఏంటి కారణం అంటే ఆయన ఉత్తరం ఇచ్చేవాడు. ఆయన ఏం చేసేవాడు, ఉత్తరం. ఎట్లాంటి సమయాల్లో ఉత్తరం ఇస్తాడు, ఏ సమయంలో ఆయన ఉత్తరం ఇచ్చేటువంటి వాడికి ఉన్నాడు. అన్ని కాలంలో కూడా ఆయన ఉత్తరం ఎందుకంటే చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. యూదుడని గ్రీకు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువు అయింది, తనకు ప్రార్థన చేయవారు అందరి ఎడల కృప చూపుటకు. అంతే, యూదుడని గ్రీసు దేశస్థుడని. లోకంలో ఎన్నో భేదాలు ఉన్నాయి. ఈ దేవుని దగ్గర ఏ భేదములే. నువ్వు వస్తే చాలు, నువ్వు ప్రార్థిస్తే చాలు. ఎరుగుతా ఉన్నావా? ఈ దేవునికి ఏ భేదము లేదు. అందుకనే యూదుడని గ్రీసు దేశస్థుడని ఏం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయింది, తనకు ప్రార్థన చేయవారు అందరికీ కృప చూపుటకై. ఏంటంటే ఆయన ఎంత ఐశ్వర్యుడు ఎంతంటే ఈ లోకమంతా ఆయన ఎదుటి సాగిలిపడిన వారి అక్కర్లు తీర్చగలిగేటువంటి సామర్థ్యము ఆయన దగ్గర. అంత ఐశ్వర్యవంతుడు. జరుగుతా ఉన్నావా? కాబట్టి నేను ఆయన సన్నిధికి ధైర్యంగా రావచ్చు. నేను ఆయన సన్నిధిలో నిరభ్యంతరంగా నీ యొక్క అక్కరలను విన్నవించవచ్చు. నీవు కన్నీళ్ళు విడు, ఎందుకంటే నీకు ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు. లోకంలో ఎంతోమంది ఉత్తరం ఇయ్యని వాటి దగ్గర మొదలుపెడతా ఉన్నారు. అది వారికి తెలియట్లా, అది వారికి బోధపడట్లా. అందుకనే ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ఒకవేళ ఈ మాటలు ఎవరైనా వింటా ఉంటే వారి యొక్క మేలు కొరకై చెప్పబడతా ఉంది దేవుని వాక్యము. వారు ఏం చేస్తూ ఉన్నారంటే సాగిలి పడుతూ ఉన్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు. అంతేకాదు శస్త్రములతో వారి దేహమును చీరుకుంటా ఉన్నారు. లేకపోతే ఆ యొక్క అర్పణలు లేకపోతే మొక్కుబడులు చేస్తూ ఉన్నారు. కానీ ఏంటి కారణం అంటే వినని వాటి దగ్గర ఏం చేస్తున్నారు వారు, సాగి. ఏంటి ఉపయోగం? వినని వారి దగ్గర ఏం చేస్తూ ఉన్నారు, సాగిలి పడుతూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, మొక్కుకుంటూ ఉన్నారు. కానీ వారి ప్రార్థన లక్ష్య పెట్టిన వాడైనను ప్రత్యుత్తరం ఇచ్చేవాడైనను ఒక్కడ కూడా లేడు. కానీ ఈ దేవుడు అట్లాంటి వాడు కాదు. ఈ దేవుడు ఎట్లాంటి వాడంటే యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేనటువంటి. లోకంలో ఎన్నో భేదాలు ఉన్నాయి, లోకంలో ఎన్నో భేదాలు ఉన్నాయి. కానీ దేవుని దగ్గర, ఈ దేవుని దగ్గర, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర ఏ భేదములే. ఆయన అందరికీ ప్రభు, ఒక్క ప్రభు అయ్యండి. ఆయన నీకు నాకు. ఎందుకంటే ఆయనను ఆశ్రయించిన వారందరికీ కృప చూపుటకు ఆయన ఎట్లాంటి వాడు, ఐశ్వర్యవంతుడు. చూడండి, ఒక 4 సంగతులు మనం చూస్తాము. ఆదికాండం 25వ అధ్యాయము 22వ వచనం. ఆదికాండము 25వ అధ్యాయము 22వ వచనం. ఆమె గర్భములో శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాడిది గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుడే ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడగ వెళ్ళను. అప్పుడు యెహోవా ఆమెతో ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు. యెహోవాను అడగ వెళ్ళింది ఎవరు? రెబ్కా బాధలో ఉంది. రెబ్కా దేంట్లో ఉంది? బాధలో ఉంది, శ్రమలో ఉంది. ఎందుకంటే గర్భములో శిశువులు ఏం చేస్తూ ఉన్నారు, పెనుగులాడుతూ ఉన్నారు. భూమి మీద పెనుగులాడితేనే ఏమొస్తుంది, బాధ. అందులోనూ ఎక్కడ పెనుగులాడుతూ ఉన్నారు, గర్భంలో పెనుగులాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ బాధను బట్టి ఆమె అనుకుంది, ఇంకెందుకు బతకడం. కొంతమంది ఇట్లాంటి ఆలోచన కూడా కలిగి ఉంటారు. ఈ శ్రమ పడలేం, ఈ యొక్క జీవితాన్ని ఇంకా జీవించలేం, ఈ బాధ ఇంకా వద్దు, ఏం చేయాలా, బ్రతకడం కంటే చావు మేలు. అయితే అప్పుడు ఒక నిరీక్షణ. ఆ నిరీక్షణ ఏంటంటే దేవుడైన యెహోవా దగ్గరికి నువ్వు రా.
లేకపోతే ఆయనను నీ ఉన్న చోటన అడుగు, యేసు ప్రభువా నన్ను ఏం చేయాలి నువ్వు. యెహోవాను అడగ వెళ్ళింది. ప్రభునందు ప్రేమింటి వారులారా, బాధలో తోసివేసేవాడు కాదు, శ్రమలో త్రోసివేసేవాడు కాదు. మానవ మానవ జీవితంలో అనేకమైనటువంటి సంగతులు, బాధాకరమైనటువంటి సంగతులు ఉంటాయి. ఇప్పుడు రెబ్కా గర్భవతిగా ఉంది, సంతోషకరమైనటువంటి విషయమే. అయితే ఆమె గర్భంలోని శిశువులు ఒకరితో ఒకడు ఏం చేస్తూ ఉన్నారు, పెనుగులాడుతూ ఉన్నారు. ఈ బాధ తట్టుకోవడము కష్టంగా. ఆ బాధను బట్టి ఏమవుతా ఉందంటే ఈ భూమి మీద ఉండడం కన్నా భూమిని విడిచిపెట్టేయట మేలు. కొన్నిసార్లు ఇలాంటి సంగతుల గుండా మానవుడు వెళ్తాడు. అప్పుడు నువ్వు ఆ దగ్గరికి రావాలా? ఒకవేళ కాని దాని దగ్గరికి వెళ్తే నువ్వు ఎంతసేపు మొరపెట్టినా నీ మాట ప్రత్యుత్తరం ఇచ్చేవాడైనను, లక్ష్య పెట్టేవాడైనను ఉండడు. కానీ దేవుడు ఏం చేసేవాడు? ఆయన ప్రత్యుత్తరం ఇచ్చేవాడు. ఏం చేస్తాడు? ఆయన ప్రత్యుత్తరం ఉత్తరం ఇచ్చేటువంటి వాడు. కాబట్టి రెబ్కా యొక్క జీవితంలో ఆ బాధలో దేవుడు ఆమె యొక్క మొరను ఏం చేశాడు? విన్నాడు. నీ జీవితం కూడా అంతే. ఎన్నో జీవితం అంతా పూలపాన్పు కాదు కదా, అన్ని రోజులు ఒకేలాగు ఉండవు. ఒక్కొక్కసారి బాధ వస్తుంది. ఆ బాధ ఎట్లాంటి బాధ? మీకు వచ్చిన బాధ అంటే భూమి మీద ఉండడు కన్నా భూమిని విడిచిపెట్టేటువంటి తీర్మానం కలిగినటువంటి బాధలో ఉంది. కానీ ఆ సమయంలో దేవుడు ఆమెకు ఏం చేశాడు? ఉత్తరం ఇచ్చాడు. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో, ఆయన నీకు నీ ప్రార్థన విని నీకు జవాబిచ్చుటి కొరకై ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. అయ్యా ఆ రెబ్కా యొక్క బాధను ఏం చేశాడు? ఆయన తీసేశాడు. రెబ్కా యొక్క బాధను, భూమి మీద ఇటువంటి సంగతులు ఒకవేళ ఎప్పుడైనా కలిగిన వారు ఉంటే కనుక ఇలాగూ ప్రార్థించుట. రెబ్కా ఈ విషయమై యెహోవాను అడగవెళ్ళెను. నీ జీవితంలో ఈ మాట ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలా. ఏదైనా బాధ వచ్చిందా, ఏదైనా శ్రమ వచ్చిందా, ఏదైనా ఇరుకు వచ్చిందా, ఏదైనా ఇబ్బంది వచ్చిందా, నువ్వేం చేయాలా? దేవుని దగ్గరికి వెళ్ళాలా, అడగాలి దేవుని. ప్రభువా ఎందుకు ఇది అనుమతించబడింది? ఆయన జాబ్ ఇచ్చేటువంటి దేవుడు. రెబ్కాకు ఆయన ఉత్తరం ఇస్తూ ఉన్నాడు. రెబ్కాకు ఆయన జవాబు ఇస్తూ ఉన్నాడు. నీకు నాకు కూడా ఇస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయనకు పక్షపాతం లేదు. యూదుడని గ్రీసు దేశస్థుడని ఆయనకు భేదం లేదు. చదువుతూ ఉన్నావా? నీకు జవాబు ఇచ్చేటువంటి దేవుడు ఉన్నాడు. కాబట్టి నువ్వు ఎలా ఉండాలా? నీ జీవితంలో ఇంక భయం అనేదే ఉండకూడదు. రెబ్కా వస్తాయి. అది సామాన్యమైనటువంటి వారు కాదు. ఇస్సాకు, రెబ్కాలు వారు ఎంతో ఉన్నతమైనటువంటి వారు. అయితే వారి జీవితంలో కూడా ఒక శ్రమ, వారి జీవితంలో కూడా బాధ, వారి జీవితంలో కష్టం. అయితే నీ యొక్క శ్రేష్టమైనటువంటి మాట ఏంటయ్యా అంటే దేవుడు నీ పక్షంగా ఉండి నీ మొరను ఏం చేస్తాడు? ఆయన ఆలకిస్తాడు, నీకు ప్రత్యుత్తరం ఇస్తాడు. ఈ దేవుడు మాట్లాడిన దేవుడు కాదు. ఈ దేవుడు బాధలో విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ దేవుడు శ్రమలో నీ దగ్గరికి రానివాడు కాదు. చెబుతా ఉన్నా, కొంతమంది సంతోషంలో దగ్గరికి వస్తారు, శ్రమలో ఏం చేయరు? రారు. బాధలో రారు, కష్టంలో రారు. అయితే ఈ దేవుడు అట్లాంటి వాడు కాదు. ఈ దేవుడు ఎట్లాంటి వాడు? ఉత్తరం ఇచ్చేవాడు. కాబట్టి నువ్వేం చేయాలా? మొరపెట్టాలి. ప్రభువా నా సంగతి ఇది. నువ్వు అధైర్యపడకూడదు. బాధ వస్తుంది. బైబిల్లో ఎన్నో విషయాలు రాయబడ్డాయి. వచ్చింది బాధ, రాలదా? గర్భంలో శిశువులు ఏం చేస్తూ ఉన్నారు? పెనుగులాడుకుంటూ ఉన్నారు. అక్కడి నుంచి మొదలైంది. నేను రావాలంటే బయటికి నేను రావాలి. అయితే దేవుడు ఆమె ప్రార్థనకు జవాబు ఇచ్చాడు, ఉత్తరం ఇచ్చాడు. బాధలో, శ్రమలో ఏం చేశాడు? ఆయన ఉత్తరం ఇచ్చాడు. ఈ దేవుడు ఉత్తరం ఇచ్చేటువంటి వాడు. కాబట్టి నువ్వు నిరభ్యంతరముగా ఆయన దగ్గరికి వెళ్ళి అడగొచ్చు. ఏదైనా కానీ, ఒకవేళ ఈ మాట వింటున్నా నువ్వు ఎవరైనా కానీ, దేవుడికి ఏ భేదం లేదు. నువ్వు ఏ కులానికి, లేకపోతే ఏ జాతికి, ఏ గ్రామానికి, ఏ పట్టణానికి, ఏ దేశానికి చెందినవాడు అయినా ఆయనకి ఏమి భేదము. నువ్వు ఆయన దగ్గరికి వస్తే చాలు. ఎందుకంటే ఆయన నీకు నాకు కూడా ప్రభువే. ఆయనకి భేదం ఏమి లేదు. మానవుడికి దేవునికి భేదం లేదు. నీ బాధలో ఆయన ఏమిస్తాడు? నీకు
ఉత్తరం ఇస్తాడు. మొదట ఏంటంట, బాధలో ఉత్తరం ఇచ్చేటవాడు. రెండోది చూస్తామా, చూడండి. రెండవది ఆదికాండం 25:21 వచ్చిన. ఆదికాండం 25:21. ఇస్సాకు భార్య గొట్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన చూసారా వెంటనే వినెను. ఎవరండి ఈయన? విని ఉత్తరం ఇచ్చేటువంటి వాడు. ఈయన విని ఊరుకునేటువంటి వాడు కాదు. ఇస్సాకు ఇప్పుడు ఎలా ఉన్నాడంటే అక్కరలో ఉన్నాడు. ఇస్సాకు ఏంట్లో ఉన్నాడు? అక్కర. ఏంటంటే వారికి బిడ్డలు లేరు. ఇప్పుడు ఈ అక్కర తీర్చబడాలా? ఎవరికి సాధ్యం ఇది? ఎవరికి సాధ్యం? ప్రభునందు ప్రేమించే వారులారా, ఒకవేళ నీ జీవితంలో ఇటువంటి అక్కర్లో ఉన్నావేమో, దేవుని దగ్గరికి వెళ్ళు. ఆ మాట మరల చదవండి. 25:21. ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన విను కనుక అతని భార్య అయిన రెబెకా గర్భవతి. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో, ఆయన నీ ప్రార్థన వినేటువంటి వాడు, నీ ప్రార్థనకు జవాబు ఇచ్చేటువంటి వాడు, నీ ప్రార్థన లక్ష్య పెట్టేటువంటి వాడు. ఇప్పుడు అక్కరలో ఉన్నాడు ఇస్సాకు. ఈ అక్కర కొరకాయ దేవుని దగ్గరికి వెళ్ళాడు. మానవ జీవితంలో ఎన్నో అక్కర కలిగినటువంటి సందర్భాలు ఉంటాయి. ప్రతి అక్కర కొరకాయ నీవు నేను ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు. ఆయన ఏం చేస్తాడు? ఉత్తరం ఇస్తాడు. ప్రతి అక్కర కొరకంటే కానిదాని కొరకు కాదు సుమా. కొంతమంది కానిదాన్ని అడుగుతాం, కానిదాని కొరకు కాదు. ఏది శ్రేష్టమైనదో, ఏది ఉత్తమమైనదో, ఏది మాన్యమైనదో, ఏవి ఖ్యాతి గలవో అవి నువ్వు ఎరిగినావు కనుక వాటి కొరకే దేవుని ఏం చేయాలా? అడగాల. ఇప్పుడు రెండవదిగా మనం చూస్తూ ఉన్నాము, అక్కర కలిగినటువంటి ఇస్సాకు. ఆయన ప్రార్థనను ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. విని ఏం చేశాడు? ఇస్సాకు భార్య గర్భవతి. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలా. ఆయన నమ్మదగిన వాడు, విని ఉత్తరం ఇచ్చేటువంటి వాడు, ఊరుకుండేటువంటి వాడు కాదు. ఇప్పుడు ఆ అక్కర ఏం చేయబడింది? తీర్చబడతా వచ్చింది. ప్రభునందు ప్రేమించే వాళ్ళారా, నీ జీవితంలో ప్రతి సందర్భం కొరకాయ ఆయన పాదములను ఆశ్రయించే భాగ్యం ఇచ్చాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే వేడుకోవాలి. నీ అక్కరేంటో ఆయనకు చెప్పాలి. ఇది రెండవది. మూడవది వస్తాను చూడండి. మూడవది ఆదికాండం 21వ అధ్యాయము. ఆదికాండము 21వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండము 21:17. దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరుని పిలిచి, హాగరు నీకేమీ? ప్రభునందు ప్రేమించే వారులారా, ఇప్పుడు హాగరు యొక్క జీవితంలో మనం చూస్తూ ఉన్నాము. హాగరు నిరాశలో ఉంది, హాగరు నిస్పృహలో ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇష్మాయిలుకు నీళ్ళు లేవు. ఇప్పుడు అబ్రాహాము నీళ్ళ తిత్తిని ఆహారం నుంచి పంపించాడు. అవి కొంతసేపటికి అయిపోయినాయి. ఇప్పుడు నీళ్ళ తిత్తిలో నీళ్ళు లేవు. ఇప్పుడు నీళ్ళు కావాలా? ఆమె అనుకుంది, ఈ పిల్లవాడిని చావు నేనేం చేయలేను, చూడలేను అని ఒక పొద దగ్గర పాడేసి ఇంటి వేత దూరం వెళ్ళి నిరాశలో ఉంది. ఏం చేస్తాను? ఇంకా నిరాశ కలిగినటువంటి జీవితాలు ఉన్నాయి. నిరాశ కలిగిన ఎంతోమంది నిరాశ కలిగిన వారుగా ఉంటారు. అయితే దేవుడు నీ నిరాశ నుంచి నేను విడిపించగలిగినటువంటి వాడు. కాబట్టి నువ్వు దేవుణ్ణి ఏం చేయాలా? ఆశ్రయించు. ఉత్తరం ఇచ్చేటువంటి వాడు ఆయన. నిరాశ నుంచి నిన్ను విడిపిస్తాడు. జీవితంలో నిరాశలు వస్తూ ఉంటాయి. అయితే ఆ సమయంలో కూడా దేవుణ్ణి ఆశ్రయిస్తే, దేవుని దూత హాగరుతో అంటా ఉంది, ఏమని అంటా ఉందంటే, దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. దేవునికి ముందే చెప్పాం, ఆయనకి భేదం లేదు. ఆయనకి ఏమి లేదు, యూదుడని గ్రీసు దేశస్థుడని ఏమి లేదు, భేదం లేదు. చిన్నవారని పెద్దవారని భేదం లేదు ఆయనకు. అర్థమవుతుందా? చిన్నవారని పెద్దవారని భేదం. కొంతమంది ఈ లోకంలో పెద్దవారిని ఏం చేస్తారు? ఘనపరుస్తారు. చిన్నవారిని ఏం చేస్తారు? లక్ష్య పెట్టరు. చిన్నవారిని ఏం చేయరు? లక్ష్య పెట్టరు ఈ లోకంలో. మరి దేవుడు అట్లాంటి కాదు. దేవుడికి లోకానికి సంబంధం లేదు. దేవుడు అట్లాంటి కాదు. ఈ లోకంలో పెద్దవారిని ఘనపరుస్తారు, చిన్నవారిని ఏం చేయరు? లక్ష్యం చేయరు. కానీ అక్కడ వ్రాయబడతా వచ్చింది, దేవుడు ఈ చిన్నవాని మొర చదువుతా ఉన్నావా? దేవునికి పక్షపాతం లేదు. నువ్వు ఎట్లాంటి వాడు అయినా,
వెళ్తా ఉన్నావా? అసలు నువ్వు ఆయన ఆశ్రయించినప్పుడు ఎప్పుడు నీ బాధలోనే, ఎప్పుడు నీ అక్కర్లోనే, ఎప్పుడు నీ నిరాశలోనే ఎదుగుతా ఉన్నావా? సంతోషంగా ఉన్నప్పుడు అందరూ వస్తారు. బాధ, శ్రమ, ఇరుకు, ఇబ్బంది ఇప్పుడు రావాలంటే, ఆశ్రయించాలంటే, లేకపోతే ఆ యొక్క ప్రార్థన వినాలంటే ఆయనకు తప్ప ఇంకెవరికి సాధ్యం కాదు. దేవుడు ఉత్తరం ఇచ్చేటువంటి వాడు. యెషయా గ్రంథం 30 అధ్యాయము 19 చివరి మాట చదవండి. యెషయా గ్రంథం 30 అధ్యాయం 19 వచనము చివరి మాట. ఆయన నీ మాట వినగానే, అంతే, ఆయన నీ మాట వినగానే నీకేం చేస్తాడు? ఎప్పుడు ఆయన నీ మాట ఎప్పుడు వింటాడు? ఆయన నీ మాట ఎప్పుడు వింటాడు? బాధలో వింటాడు. ఆయన నీ మాట ఎప్పుడు వింటాడు? అక్కరలో వింటాడు. ఆయన నీ మాట ఎప్పుడు వింటాడు? నిరాశలో వింటాడు. ఈ దేవుని గొప్పతనం అది. సంతోషంలో వినేవాళ్ళు బోలంత మంది ఉంటారు. లేకపోతే అన్నీ కలిగి ఉన్నప్పుడు వినేవాళ్ళు బోలమంది ఉంటారు. లేకపోతే నీకు అంత ఆరోగ్యంగా ఉన్నప్పుడు వినేవాళ్ళు బోలమంది ఉంటారు. నిరాశలో వినేవారు ఎవరైనా ఉంటారా? అక్కరలో వినేవారు ఎవరైనా ఉంటారా? బాధలో చేరదీసేవారు ఎవరైనా ఉంటారా? ఈ దేవుడు నీ మాట వినగానే నీకేం చేస్తాడు? ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చేటువంటి వాడు. ప్రభునందు ప్రేమించే వారులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి చేరువచ్చిన నీవు నేను కూడా మనము ఆయనకు ప్రార్థించిన ఎడల, నీ మొర ఆయనకు, ఆయన సన్నిధిని విన్నవించిన ఎడల ఆయన ఉత్తరం ఇచ్చేవాడుగా ఉంటాడు. ఇది మూడోది. నాలుగోది చూస్తాను చూడండి, చూసి మనము ప్రార్థనకు వెళ్తాం. నాలుగవది యోనా గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం. యోనా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా, అంతే, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఉపద్రవము. ప్రభునందు ప్రేమించే వారులారా, నీ జీవితంలో జ్ఞాపకం చేసుకో. ఇట్లాంటి సమయంలో ఎవరు కూడా ఏం చేయరు నిన్ను. ఉదాహరణకు ఈ ఉపద్రవంలో ఉన్నాడు. ఈ మానవుడు ఎవడైనా కానీ చేయి చాపి యోనాను రక్షించగలరా? అది సాధ్యమా? సాధ్యమా? జీవితంలో జ్ఞాపకం పెట్టుకోండి, కొన్ని ఉపద్రవమైనటువంటి సంగతులు ఉంటాయి. ఉపద్రవమైన సంగతులు ఉంటాయి. మనము సహాయపడాలన్నా ఏం చేయలేము, పడలేం. ఉదాహరణకు మొన్న ఒక వీడియో చూశాను. మరి తల్లి కొడుకు రోడ్డు వెంబట వెళ్తూ ఉంటే ఇది రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ అయ్యి వెహికల్ ఆ స్పీడ్కి వీరి వైపు వచ్చేస్తూ ఉంటే ఇప్పుడు ఇద్దరు వెళ్తూ ఉన్నారు, కానీ అది చూసుకోలేదు. ఈవిడ బాగా దగ్గరికి వచ్చిన తర్వాత సౌండ్కి వెనక్కి తిరిగి చూస్తే వచ్చేస్తాం. ఇప్పుడు పిల్లవాడిని ఆమె లాగాలని తలస్తూ ఉంది, కానీ కొంచెం ఎడంగా ఉన్నాడు. వెళ్ళింది అనుకోండి, ఏం కూడా ఏమవుద్ది, ఆ కారు కింద పడుతుంది. మళ్ళీ ఈవిడలా పక్కకు వచ్చింది, ఆ కారు ఆయన మీద నుంచి పోయింది, పిల్లడి నుంచి. ఆ ఉపద్రవములో ఏం చేయకపోయింది, కొడుకే కుమారుడే కాపాడలేకపోయింది. కానీ దేవుడు ఎట్లాంటి వాడు? ఉపద్రవం నుంచి కూడా ఏం చేయగలడు? అంతే. ఆ ఉపద్రవం నుంచి ఎవరు విడిపించలేరు. ఉపద్రవం ఉంది అట్లాంటిది. ఎక్కడున్నాడు? మోషే మీనా గర్భంలో ఉన్నాడు, చేప కడుపులో ఉన్నాడు. ఆ ఉపద్రవం నుంచి ఎవరు రప్పించగలడు బయటికి? ఎవరు తప్పించగలరు? ఒకవేళ ఎంతమందికి మొరుపెట్టినా ఎవరు ఆయనకు ఉత్తరం ఇవ్వగలరు? నేనున్నాను పర్వాలేదని చెప్పగలరు ఎవరైనా? దానిని పట్టుకొనగలరా? ఎక్కడ ఉంటుంది? అది అగాధంలో ఉంటుంది. ఎవరు అక్కడికి? లేదు. వీళ్ళ వల్ల అవుతుందా? ఆయన నీ మాట వినగానే నీకేం చేస్తాడు? ఉత్తరం ఇచ్చేవాడు. మాట్లాడిన వారు ప్రతి వారికి ఏం చేశాడు ఆయన? రిబ్కా యెహోవాను అడుగు వెళ్ళెను. ఏం చేశాడు ఆయన? ఉత్తరం ఇచ్చాడు. ఎప్పుడు? బాధలో. ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. ఎవరు? ఇస్సాకు. ఎప్పుడు? అక్కరలో. ఏం చేశాడు ఆయన? ఉత్తరం ఇచ్చాడు. దేవుడు ఆ చిన్నవాని మొర
వినెను. ఎప్పుడు? నిరాశలో. హాగరు ఏం చేస్తూ ఉంది? నిరాశలో ఉంది. దేవుడు ఆ చిన్నవాని మొర నిరాశలో ఏం చేశాడు? ఆయన ఉత్తరం ఇచ్చాడు. ఆమె కొరకు గోతిని తెచ్చాడు, నీళ్ళు వచ్చినాయి కదా. ఆ చిన్నవాడికి త్రాగనిచ్చింది, బ్రతికాడు. నాలుగవది మనం చూస్తూ ఉన్నాము, ఉపద్రవములో నుండి యోన ఏం చేస్తూ ఉన్నాడు దేవునికి. అయితే ఈ ఉపద్రవములో నుండి దేవుడు ఆయన ఏం చేశాడు? విడిపించాడు. నీ జీవితంలో అంతే, నీ జీవితంలో అంతే. ఉపద్రవములో నుండి దేవుడు నిన్ను ఏం చేస్తాడు? విడిపిస్తాడు. కాబట్టి నీవు నేను ఆయనకే మొరపెట్టాలి. ఆయన నీ మాట వినగానే నీకేం చేస్తాడు? ఆయన ఉత్తరం ఇచ్చాడు. ఆయన నీ మాట వినగానే నీకేం చేస్తాడు? ఉత్తరం ఇస్తాడు. నీవు నేను ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకోవాలా? ఎంతమందికి ఇస్తాడు ఉత్తరం? ఎంతమందికి కదా. మొన్న ఒక హోటల్ ఓపెన్ చేశారు. హోటల్ ఓపెన్ చేసి ఆఫర్ పెట్టాడు. ఏంటంటే రూపాయికే బిర్యానీ. ఎంతమందికి ఇస్తాడంటే మొదటి వచ్చిన 100 మందికే, మన తర్వాత వచ్చినోడికి ఉండదు. ఎందుకు? అంతే సామర్థ్యం. ఈ దేవుడు అట్లాంటి వాడు కాదు. రోమి రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనము, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయవారు అందరికి కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఆయన దగ్గర అయిపోవు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన నీ మొర ఏం చేస్తాడు? వింటాడు. నీ మొర వింటాడు. నీ బాధలో ఉన్న వింటాడు. నువ్వు అక్కరలో ఉన్నప్పుడు వింటాడు. నువ్వు నిరాశలో ఉన్నప్పుడు వింటాడు. నువ్వు ఉపద్రవంలో ఉన్నా ఇవి బయట ఎక్కడ సాధ్యము కాదు. ఎదుగుతా ఉన్నావా? వారు బయలా మా ప్రార్థన వినుము, బయలా మా ప్రార్థన వినుమని ఉదయం నుంచి అస్తమయం వరకు మొరపెడతా ఉన్నారు. వారికి ప్రత్యుత్తరం ఇచ్చేవాడైనను, వాడు ప్రార్థన వినివాడైనను, లక్ష్య పెట్టిన వాడైనను కతే. ఈ దేవుడు ఎట్లాంటి వాడంటే, మనం సేవించే దేవుడు, ఆయన నీ మాట వినగానే నేనేం చేస్తాడు? ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇస్తాడు. నీ వింటే చాలంతే. ఎప్పుడు ఆ మాట జ్ఞాపకం? ఎప్పుడు? బాధలో, ఎప్పుడు అక్కరలో, ఎప్పుడు నిరాశలో, ఎప్పుడు ఉపద్రవములో. ఎక్కువసేపు ఉండవు ఇవన్నీ. ఈ బాధ ఎక్కువసేపు ఉందంటే ఏమవుతుంది చెప్పండి? నిరాశ ఎక్కువసేపు ఉందంటే ఏమవుతుంది? నీ జీవితంలో ఉపద్రవము ఇవన్నీ ఎక్కువసేపు ఉంటే కుదరదు. వెంటనే మందు పడకపోతే, వెంటనే జవాబు రాకపోతే, వెంటనే ధైర్యపరచబడకపోతే ఒక దినాన నీకు నష్టమే. అయితే దేవుడు ఆ సమయాల్లో కూడా నీకేం చేస్తాడు? ఆయన ఉత్తరం ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చాడు. ఈ దేవుడు ఎంత గొప్పవాడు. కాబట్టి ఆయన్ని ఆశ్రయించు. నువ్వు ఎక్కడున్నా ఏ భేదం లేదు ఆయనకు. నువ్వు ఏ వర్గానికి చెందిన వాడైనా ఆయనకు భేదం లేదు. దేవుడు అంటా ఉండు కదా, యూదుడని గ్రీసు దేశస్థుడని ఏం లేదు, భేదం లేదు. లోకంలోనే భేదం, ఆయనకి ఏ భేదంలే. అందరూ సమానమే. ఎందుకంటే అందరము ఆయన చేత నిర్మించబడిన వారమే, అందరము ఆయన ఊపిరి కలిగిన వారమే, అందరము ఆయన చేత పోషించబడుతున్న వారమే. ఒకవేళ నువ్వు ఇంకా ఈ సత్యాన్ని ఎరగలేదేమో, ఎరిగి ఆయన వైపు చూడు. 4 సంగతులు నీకు బోధించబడతా వచ్చాయి. ఆయన నీ మాట వినగానే నీకు బాధలో ఉత్తరం ఇచ్చేవాడు, అక్కరలో ఉత్తరం ఇచ్చేవాడు, నిరాశలో ఉత్తరం ఇచ్చేవాడు, 4వదిగా ఉపద్రవములో ఉత్తరం ఇచ్చేవాడు. కాబట్టి ఇటువంటి దేవుని ఆశ్రయించి రానున్న దినాల్లో నీ యొక్క జీవితంలో ఆయన వైపు చూచి సాగిపోటు కొరకై మేలు చేత దేవుడు మనకు సహాయము చేయను. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థనాంశాలు జ్ఞాపకం పెట్టుకోనండి. ఆదివారము ప్రభుదిన పరిచర్య కొరకై ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. రేపు ఒక వివాహం ఉంది, ఆ వివాహం కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తాం. 13, 14, 15 తారీఖుల్లో రెహబోతులో ప్రత్యేకమైన కూడికలు ఉన్నాయి. రెహబోతులో ఆ కూడికల కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. అదే తారీఖుల్లో రాజమండ్రి రెహబోతులో కూడికలు ఉన్నాయి. అదే తారీఖులో రాజమండ్రి ఔసపీస కూడా యవనస్తుల కూడికలు ఉన్నాయి. వాటి కొరకై కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. తర్వాత 17 నుంచి మరి 20వ తారీఖు వరకు, 18 నుంచి 20వ తారీఖు వరకు కాన్వకేషన్ ఉంది.
అండమాన్ నికోబార్ దీవుల్లో. వాటి కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకో. ప్రభు చిత్తమైతే వెళ్ళాలని తలస్తూ ఉన్నాము. ఆయన చిత్తమైతే వెళ్ళడానికి మరి దేవుడు సహాయం చేయనట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు చిత్తమైతే వెళ్ళినట్లుగా 17, 18, 19, 20 ఈ 4 రోజులు అక్కడ మీటింగ్స్ ఉన్నాయి. జ్ఞాపకం పెట్టుకున్నాడు. పరిచర్య కొరకై ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత మనం వేలువీనులో పరిచర్య ఆరంభించాలా. దాని కొరకు కూడా దేవుడు తగిన సమయము అనుగ్రహించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. సహోదరుల కూడిక 2 రోజులు కలిగి ఉండాలా, ఎవరిని పిలవాలా, ఏ సమయంలో కలిగి ఉండాలా అనే దాని కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ నెలాఖరుని మరి 24, 25, 26 తారీఖులలో గోపవరంలో ప్రత్యేకమైన కూడికలు ఉన్నాయి. సో జయరాజు గారు ఆ కూడికల కొరకే వస్తారు. ఆ వారి కొరకే ఆ కూడికల కొరకే ప్రార్థన చేయండి. తర్వాత ఫిబ్రవరి 7, 8, 9 తారీఖులు నిడదవోలు బేతనీలో ప్రత్యేకమైన కూడికలు ఉన్నాయి. ఆ కూడికల కొరకు జయరాజు గారు వస్తారు. ఆ కూడికల కొరకే కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం ఇలాగూ ఈ పరిచయాలన్నింటిలో మనకు తెలిసినవి కొన్ని, తెలియనివి ఎన్నో ఉన్నాయి. అయితే సార్వత్రికంలో జరిగే ప్రతి పరిచర్య కొరకై భారముతో ప్రార్థన చేయండి. సోమవారం పరిచర్యకు ప్రార్థన చేయండి. వేలువెన్నో పరిచర్య ఆరంభించడం కొరకే దేవుడు తగిన సమయము అనుగ్రహించేలాగా ప్రార్థన చేయాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. 17, 18, 19 మొరియాలో కూడా మీటింగ్స్ ఉన్నాయి. తాడేపల్లిగూడెం వాటి కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇంకా మీకు ఏదైనా ప్రార్థన అక్కర్లు చెప్పండి, ప్రార్థన చేస్తాను. దీవికి ఎలా ఉందాక ఇప్పేరా అక్క మనీ మాడిపోయినండి. విద్య కొరకు ప్రార్థన చేయండి. మరి దేవుడు బిడ్డను సంపూర్ణంగా స్వస్థపరిచి మరి తన పని తాను సొంతంగా చేసుకునేలాగున మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ఏం పేరు? రిత్విక్. రిత్విక్ కొరకు ప్రార్థన చేయండి. చిన్న బిడ్డ ఐసీలో ఉన్నాడు. దేవుడు బిడ్డను స్వస్థపరిచి క్షేమం అనుగ్రహించినట్ల. జోనాథాన్కి ఎట్లా ఉందక్క? జోనాథాన్ కొరకు ప్రార్థన చేయండి. దేవుడు సంపూర్ణ ఆరోగ్యం, బిడ్డ గత దినాల్లో కొంత వామిటింగ్స్ అట్లా అయినాయి. దేవుడు సంపూర్ణంగా తాకి స్వస్థపరిచినట్లుగా జోనాథాన్ కొరకు ప్రార్థన చేయండి. దివి కొరకు ప్రార్థన చేయండి. కడుపు నొప్పి వస్తూ ఉంది బిడ్డకు. దేవుడు సంపూర్ణంగా తాకి స్వస్థపరచులాగా. నిస్సి కొరకు ప్రార్థన చేయండి. ఎగ్జామ్ జరుగుతూ ఉన్నాయి. నిస్సి కొరకు ప్రార్థన చేయండి. తర్వాత మరి సంఘంలో ఎంతమంది బిడ్డలు ప్రార్థనకు రావడానికి ఆటంకపరచబడుతూ ఉన్నారు. అపవాది వారిని బంధించడానికి, వారి ఆత్మీయ జీవితం ఇంక ఎదగకుండా చేయడానికి శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాడి బంధకాల నుండి విడిపింపబట్టి కొరకు, సహోదరులకు కూడా మంచి మనసు అనుగ్రహించబట్టి కొరకు, దేవుని సన్నిధికి ఎంతో ఇష్టపూర్వకంగా వారు రాగలుడు కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. తర్వాత భరత్ తేజ కొరకు ప్రార్థన చేయండి. దేవుడు ఈ సంవత్సరం ఈ దినం మరొక సంవత్సరం దయకడిని ధరింపజేశాడు. ఆ బిడ్డ ఈ సంవత్సరంలో దేవుడు ఆయన దర్శించి రక్షించబడినట్లుగా, మరి భవిష్యత్ జీవితం అంతా మంచిగా ఉన్నట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటును భద్రపరిచారు. దాన్ని బట్టి నీకు వందనము. ప్రార్థన కూడిక ప్రభు దినంలో ప్రకటించిన రీతిగా ఈ దినం జరిపించడం కొరకై మీరు చేసిన సహాయాన్ని బట్టి మీకు నీ సెలవు లేక మాట ఇచ్చి నెరవేర్చగలవాడెవరు? ప్రభు మీరు సోమవారం పక్షంగా మా మనవి ఆలకించి ఈ దినం ప్రార్థన కొడుకు కలిగి ఉండేది కొరకే చేసిన సహాయాన్ని బట్టి మీకు రాగలిగిన వారి కొరకే మీకు వందనములు. వారిని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. అడ్డగించబడిన వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనికరించి వారి అడ్డులు తొలగించి నీ సన్నిధికి రావడానికి సహాయపడుతారండి. వారికి మంచి మనసు మీరు అనుగ్రహిస్తారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడతారు ప్రభా. నీవు ఉత్తరం ఇచ్చేటువంటి వాడు. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చాను ప్రభా. మేము కన్నీరు కార్చకుండా నీ ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు. నువ్వు అన్ని సమయాల్లో బాధలో ప్రభా, మరి అక్కరలో, నిరాశలో, ఉపద్రవములో ప్రభా నీవు ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు. ఎవరు ఇస్తారు ప్రభా?
నువ్వు తప్ప, నీవు యూదుడిని గ్రీసు దేశిస్తాడు, నీకు భేదమే లేదు. ఒక్క ప్రభు అందరికీ ప్రభు అయ్యండి. తనకు ప్రార్థన చేయవారందరూ ప్రభు చూపుడికి ఐశ్వర్యవంతుడే ఉన్నాడు. బాబా, నా పక్షం కూడా ఎన్నోసార్లు నా బాధలో, నా అక్కర్లో, నా నిరాశలో, నా ఉపద్రవంలో కూడా నీవు ఉత్తరం ఇచ్చావు. దాన్ని బట్టి మీకు వందనములు. ఎరుగుటి కొరకై నీ ప్రజలైన వారికి సహాయపడుతురండి. వాడు కూడా నిన్ను ఆశ్రయించి జవాబు పొంది మేలు పొంది సాగిపడు కొంతమంది వ్యర్థమైనటువంటి వాటి దగ్గర మొరపెడతా ఉన్నారు, మరి సాగిలు పడుతూ ఉన్నారు. అవి వినవు, చూడవు, మరి ఉత్తరం ఇవ్వు. బయలా మా ప్రార్థన వినుమని ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రార్థన చేస్తూ వచ్చారు. వారి మాట లక్ష్య పెట్టిన వాడిని, ఉత్తరం ఇచ్చిన వాడు ఎవరు లేడని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియబిడ్డలు మనోనేతలు తెరవబడి మరి వినేవాడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించి ఉత్తరం పొందుటి కొరకై సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారు. క్షమరాన్ని పరిచయం దీవిస్తారండి. సంఘ సభ్యులు సహాయపరుస్తారండి. నూతన ఆత్మను అనుగ్రహిస్తారండి. ఎంత స్థలము ఖాళీగా ఉంది, మీరే సహాయపడి కృప చూపిస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తాం. నమ్మదగిన దేవా, నీకే వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటాం. నీ సహాయం దయచేస్తారండి. ప్రభా, ప్రార్థన మనల కొరకే మీకు వందనములు. ఆదివారం ప్రభుదైన పరిచర్య కొరకే సహాయపడుతారండి. సమస్త మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగిస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. నమ్మదగిన దేవా, నీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తాం. వేలువిని విషయం చేత నెరవేరుస్తారండి. ఎప్పుడు వేలువినిలో పరిచయం ఆరంభించాలో తెలియపరుస్తారండి. 2 రోజులు సహోదరుల కుడికి కలిగి ఉండాలని తలస్తూ ఉన్నాం. ఎవరిని పిలవాలా, ఏ సమయాల్లో కలిగి ఉండాలా తెలియపరిచి మహిమ తెచ్చుకుంటారండి. 13, 14, 15 తారీఖుల్లో రాజమండ్రి రెహబోతును ఆనుకుని జరుగుతున్న ప్రత్యేకమైన కుడికి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సో బేదర దేవదాస్ గారు, ప్రభా మరి ట్రాన్స్లేటర్ కొరకు జాషువా గారు, ప్రభా దినాలు అక్కడ ఉంటుండే సహాయపడుతారండి. మేము కూడా వెళ్ళవలసిన సమయాలు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచుతాం. అదే దినాల్లో హౌస్ ఆఫీసులో ప్రభా మరి యూత్ రిట్రీట్ ఉంది, జ్ఞాపకం చేసుకునండి. ఆ సమయాలు కూడా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచుతామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. 17 నుంచి మరి జరగబోయేటువంటి మరి అండమాన్ నికోబార్ దీవుల్లో జరిగేటువంటి ఆ కాన్వకేషన్ కొరకే నీకు వందనములు. మీ చిత్తమైతే దాసులతో కలిసి మేము కూడా వెళ్ళాలని తలస్తూ ఉన్నాం. మీ చిత్తమైతే వెల్లుడి కొరకే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదే సమయాల్లో తాడేపల్లిగూడెం మోరియాలో ప్రత్యేకమైన కోరికలు ఉన్నాయి, సహాయపడుతారండి. కృప చూపిస్తారండి. నమ్మదగిన దేవా, నీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. కృప చూపిస్తాం. 24, 25, 26 తారీఖుల్లో గోపవరంలో జరగవలసిన ప్రత్యేకమైన కుడి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ సమయాలు దీవెనకరంగా ఉంచుతారండి. నీ దాసుడు జయరాజు గారు రావాల్సి ఉంటుందో సహాయపడుతారండి. ప్రభా 7, 8, 9 తారీఖుల్లో ఫిబ్రవరి బేతనీ పక్షంగా జరగవలసిన ప్రత్యేకమైన కుడి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదే నెలలో నీ దాసుడు జయరాజు గారు అక్కడ ఉండవలసిన సహాయపడుతారండి. కావాల్సిన క్షేమం అనుగ్రహిస్తారండి. నీ దాసుల హస్తాలు బాలుపడి సమస్తం మేలుకరంగా, దీవెనకరంగా ఉంచుతారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం 1వ తారీఖు హైదరాబాద్లో శకుంతలక్క వారి యొక్క ఇంటికి గృహప్రవేశ నిమిత్తమై మరి ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. ఆ సమయాలు దీవెనకరంగా ఉంచుతారండి. ప్రతి అక్కడ తీర్చి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. నమ్మదగిన దేవా, నీకు ప్రభా ఈ దినాల్లో సెలవు దినాలు పురస్కరించుకుని ఎన్నో చోట్ల కూడికలు జరుగుతూ ఉన్నాయి, జరగబోతూ ఉన్నాయి. అందరికీ నీ కృపను విస్తరింపజేసి ప్రభా మీ యొక్క సహాయం వారికి దయచి నువ్వు ఐశ్వర్యవంతుడై ఉన్నావు, వారి పక్షంగా మొరపెడతా ఉన్నాం. సహాయపడుతారండి. శ్రీను కుటుంబంతో 11వ తారీఖు బయలుదేరి రావాలని తలస్తూ ఉన్నాడు. ప్రభా మార్గంలో తోడేయండి, క్షేమమైన ప్రయాణాలు దయచేస్తారండి. వారు కారులో రావాలని తలస్తూ ఉన్నారు. మీ సహాయము, మీ కృప వారికి మెండుగా దయచేసి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. బిడ్డలు కూడా ఈ దినము రేపు ఎల్లుండి కలర్స్ ప్రోగ్రామ్ ఫెస్ట్ ఉంది ప్రభా, దాంట్లో పాలు పొందుతూ ఉన్నారు. కీడు నుంచి తప్పించి మీ కనుదృష్టి ఉంచి అపాధకం లేకుండా సహాయపడి కావాల్సిన క్షేమం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటాం ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడతారు. నమ్మదగిన దేవా, నీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తాం. దీవి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా సహాయపడతారండి. కడుపు నొప్పి నుంచి విడిపించి మీ మహిమ తెచ్చుకుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. రిత్విక్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి బ్లడ్ ఇన్ఫెక్షన్తో ఐసీయూలో ఉన్నాడు. బిడ్డని కనికరిస్తారండి. నీ సంపూర్ణ రక్త ప్రోక్షణ బిడ్డ మీద ఉంచి తాకి స్వస్థపరిచి క్షేమంగా బయటకు తీసుకురావడం ప్రార్థన చేస్తూ ఉన్నాం. దివ్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా కాలి గాయమును మీరు ముట్టి స్వస్థపరిచారు. ఇంకా 2 కుట్లు మానలేదు. అవి కూడా సంపూర్ణంగా మానవుడు సహాయపడుతారండి. మరలా కట్టేశారు. కావాల్సిన క్షేమము, నెమ్మది, ఆరోగ్యం దయచేసి నామానికి మహిమ తెచ్చుకుంటామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. నమ్మదగిన దేవా, నీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తాం. ప్రభా నిశ్చయ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏదైనా ఎగ్జామ్ బిడ్డకు సహాయపడుతారండి. తగిన జ్ఞానం అనుగ్రహిస్తారండి. మరి జెస్సీ కొరకు, మోహన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. 10th మరి ఎగ్జామ్ రాయాలి. మరి మీరే సహాయపడుతారండి. బిడ్డకు తగిన జ్ఞానం అనుగ్రహించండి.
ఆ సమయాలు కూడా దేవునికరంగా ఆశీర్వాదకరంగా ఉంచుతారని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ ప్రజలు ప్రార్థించబోతా ఉన్నారు, వారికి మీ ప్రార్థన ఆత్మను అనుగ్రహిస్తారండి. ప్రభా నువ్వు మొరను విని జవాబు ఇచ్చేటువంటి దేవుడుగా మా పక్షం దాన్ని బట్టి మీకు వందనాలు. సోమవారం పరిచయం దీవిస్తారండి, సంఘ సభ్యులు సహపరుస్తారండి. ఆదివారం ప్రభుత్వ పరిచయం ప్రత్యేకంగా మొరపెడుతుండగా సహాయపడి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ఆయా చోట్లకు వెళ్ళినప్పుడు నీ దాసులను మణించి మా కొరకే ప్రార్థించడానికి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకునండి, సహాయపడండి. జోనాథాన్ కొరకు, ఇస్సాకు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. బిడ్డలను సంపూర్ణంగా తాకి స్వస్థపరుస్తారండి, నామానికి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాం, సహాయపడుతారండి. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లించుకుని ఘనమైన నామం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా మా బంధువులు ఎంతోమంది రక్త సంబంధం ఇంకా ప్రభా మరణ విని వారి దగ్గర మరపెట్టలేకపోతా ఉన్నారు, వారి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ విని జవాబు ఇచ్చేటువంటి దేవుడిని వారి కూడా ఎగుడి కొరకే వారి మనోనేత్రములు తెరవజేసి ప్రభా నీ యొక్క రక్షణ భాగ్యం వారికి అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు వీటి మమ్మల్ని అందరినీ పాల్దర పెట్టుకుంటూ నీ ప్రజలు ప్రార్థిస్తుండగా వారి ప్రార్థనకు జవాబు ఇచ్చి మహిమ తెచ్చుకుంటామని నీ ప్రియులు ప్రార్థించిన తర్వాత అన్ని కుటుంబాల కొరకై, సంఘ బిడ్డల కొరకై, అన్ని సంఘాల కొరకై, వారి క్షేమం కొరకై ప్రార్థించడంలో సహాయపడదు. ప్రాముఖ్యంగా మరి 13వ తారీఖు నుండి ప్రభా ఆంబూర్లో జరుగుతున్న ప్రత్యేకమైన కూలి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ దాసుడు థామస్ గారు ప్రభా మరి వర్తమానికుడికి వెళ్తుండగా సహాయపడుతారండి. నీ దాసుని కృప అనుగ్రహిస్తారండి. అక్కడ ప్రజలకు క్షేమము, నీ నామానికి మహిమ అనుగ్రహించబట్టు సహాయపడుతారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. మానవ రీత్యా కొన్ని మరిచేటువంటి సంగతులు ఉన్నాయి, అయితే వాటిని జోడిపించి ప్రభావ మీరు ప్రతి విషయమే జ్ఞాపకం చేసుకుని ప్రతి వారికి సహాయపడి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ వేలు విషయమైన సొంత సమయంలో ద్వారం తెచ్చి మహిమ తెచ్చుకుంటామని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొని చున్నాము తండ్రి, ఆమేన్.